జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత వినుటకు వీలుగా 10వ అధ్యాయం విభూతి యోగము 14వ శ్లోకం నుండి చదివి వినిపిస్తాను. చక్కగా విని అందరికీ వినిపించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్. అప్పుడు ఈ వీడియో అందరికీ అందుతుంది, సత్సంగం పెరుగుతుంది. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. 14వ అధ్యాయం. సర్వమేతద్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నదానవాః. శ్రీకృష్ణ, నాకు నీ ఐశ్వర్యమును యోగమును గూర్చి చెప్పుచున్నావు. దీనినెల్లా నిజమని విశ్వసించుచున్నాను. ఈ నీ మహిమను దేవతలు గాని దానవులు గాని ఎరుంగరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తతం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ, సమస్త భూతములను సృష్టించువాడా, సమస్త భూతములకు నియామకుడా, దేవదేవతలకు పరమదైవమా, జగత్తులకు స్వామి, నీ స్వరూపమును నీ జ్ఞానము చేత నీ అంతటి నీవే ఎరుంగుదువు. వ్యక్తుం అర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. అనేకములైన నీ నియమన విశేషములతో కూడియుండి నీవు ఈ లోకములను వ్యాపించియున్నావు. ఇట్టి విభూతులు నీకు మాత్రమే కలవు. అవి దివ్యములైనవి. వాటినన్నిటినీ సమగ్రముగా చెప్పుటకు నీవే తగదువు. కథం విద్యాహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భాషేషు చింత్యోసి భగవన్మయా. నేను భక్తి యోగనిష్ఠుడనై భక్తితో నిన్ను నిరంతరము చింతించుచు ఎట్లు తెలుసుకుందును. కృష్ణ, నీవు చెప్పిన బుద్ధి జ్ఞానాది భావముల యందే కాక ఇంకను నిన్ను ఏ భావముల యందు నియామకనుగా తెలియదగును. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కదయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. కృష్ణ, నీ జగత్సృష్టి మొదలగు యోగమును, నీ నియమనమును తిరిగి సవిస్తరముగా చెప్పుము. నీ మహత్యము నాకు అమృతం వల్లే ఉన్నది. దీనిని ఎంత విన్నను నాకు తృప్తి తీరటం లేదు. ఆ సంగతి నీకే తెలియచున్నది కదా. హంతతే కథయిష్యామి విభూతిరాత్మనా శుభాః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్య మే. ఓ అర్జున, నా నియమమునకు లోబడియుండు కళ్యాణములైన పదార్థములలో ముఖ్యమైన వాటిని మాత్రమే నీకు చెప్పగలను. అవి అనంతమలగుటిచే విస్తరించి చెప్పుటకును వినుటకును శక్యము కాదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతశయసిస్తతః. అహమాత్మ గుడాకేశ సర్వభూతశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. అర్జున, సకల ప్రాణుల హృదయములయందును నేనాత్మగా ఉన్నాను. కావుననే నేను వాటి ఎన్నిటి యొక్క పుట్టుక, పోషణ, వినాశములకు కారణమగుచూ ఉన్నాను. ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి. నేను అదితిపుత్రుల్లో విష్ణువును, లోకమునకు వెలుగునిచ్చు వాటిల్లో కిరణములు గల ఆదిత్య గణమును, మరుత్తులనుడు దేవతల్లో మరీచియనుడు వాయువును, నక్షత్రములకు పతియగు చంద్రుడును అగుచూ ఉన్నాను. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసనః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన. 4 వేదములలో సహస్ర శాఖములుగా శ్రేష్టమైన సామవేదమును, దేవతలకు ప్రభువు దేవేంద్రుడును, 11 ఇంద్రియముల్లో ప్రధానమైన మనస్సును, చేతనాయుతములకు భూతములకు గల తెలివియును నేనే అగుచున్నాను.
రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. ఏకాదశ రుద్రుల్లో శంకరుడను, రాక్షసులకు ప్రభువు కుబేరుడును, అష్టవసుల్లో అగ్ని అను వస్తువును, శిఖరములు గల పర్వతముల్లో మేరు పర్వతమును నేనే అగుచున్నాను. ఏకాదశ రుద్రుల్లో శంకరుడును, రాక్షసులకు ప్రభువు కుబేరుడును, అష్టవసువుల్లో అగ్ని అను వసువును, శిఖరములు గల పర్వతముల్లో మేరు పర్వతమును నేనే అగుచున్నాను. పురోదశాం చ ముఖ్యం విద్ధి బృహస్పతిం సేనానీనాం అహస్కందః సరసాం అస్మి సాగరః. అర్జున, పురోహితుల్లో ప్రధానమైన బృహస్పతిని నేను, సేనాధిపతుల్లో కుమారస్వామిని నేను, సరస్సుల్లో సముద్రుడను నేనే అగుచున్నాను. మహర్షిణాం భృగూరహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మరీచి మొదలగు మహర్షుల్లో భృగు మహర్షిని నేను, అర్థవంతమైన శబ్దముల్లో ప్రణవమును నేను, యజ్ఞముల్లో గొప్పది అయిన జపయజ్ఞము నేను, పర్వతముల్లో హిమపర్వతమును నేనే అగుచున్నాను. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సకల వృక్షముల్లో పూజ్యముగు రావి చెట్టును నేను, దేవర్షుల్లో నారదుడను నేను, గంధర్వుల్లో చిత్రరథుడను, సిద్ధుల్లో కపిల మహర్షియును నేనే అగుచున్నాను. ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధిం మాం అమృతోద్భవం ఐరావతాం గజాంద్రేణ నరాణాం చ నరాధిపిం. గుర్రముల్లో సముద్రమదన సమయమున పుట్టిన ఉచ్చైశ్రవ అనడు గుర్రమును నేను, దిగ్గజముల్లో ఐరావతమును నేను, మనుషుల్లో రాజును నేనే అగుచున్నాను. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనాశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకిః. ఆయుధముల్లో వజ్రాయుధమును, ఆవుల్లో కామధేనువును, సంతాన కారణమైన మన్మధుడను, ఒక తలగల పాములలో వాసుకియు నేనే అగుచున్నాను. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యదసామహం పితॄణాం అరిమా చాస్మి యమః సంయమతాం అహం. అనేక తలలు గల పాముల్లో ఆదిశేషుడను నేను, జలచరములకు ప్రభువుగు వరుణుడను నేను, పితృదేవతలలో ఆర్యముడను నేను, దండించు వారిలో యముడును నేనే అగుచున్నాను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో ప్రహ్లాదుడను, అనర్థమును కలిగించగోరి సమయమును లెక్కించు వారల్లో మృత్యువును, మృగముల్లో సింహమును పక్షులలో గరుత్మంతుడను నేనే అగుచున్నాను. రామశాస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఎడతెగని గమన స్వభావము గల వారిలో వాయువును, అమోఘ శస్త్రములు ధరించే వారిలో రాముడను, మత్యములలో ముసలిని, ప్రవహించు నదుల్లో గంగను నేనే అగుచున్నాను. సర్గాణాం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదాతామహం. సృజించబడు ప్రాణులకు సృష్టికర్తను, సంహరింపబడు వారికి సంహారకర్తను, పాలింపబడు వారికి పాలకుడును, విద్యలలో వేదాంత విద్యను, వాదించు వారల్లో తత్వనిర్ణయము కొరకు ప్రవర్తించు వాదమును నేనే అగుచున్నాను. అక్షరాణాం అకారోస్మి ద్వంద్వసామాసికస్య చ అహమేవాక్షయః కాలం దాతాహం విశ్వతోముఖః. అక్షరముల్లో ఆకారమును,
సమాస సమూహముల్లో ద్వంద్వ సమాసమును, నాశరహితమగు కాలమును, అన్ని దిక్కులకు ముఖములు గల బ్రహ్మను నేనే అగుచున్నాను. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్యనారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. సకల ప్రాణుల ప్రాణము హరించినట్టి మృత్యువును, పుట్టువారి పుట్టుకయనుడు కర్మయు, స్త్రీలలో లక్ష్మి, కీర్తి, వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధైర్యము, ఓర్పు అనేవి అన్నీయు నేనే అగుచున్నాను. బృహత్సాను తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామములలో బ్రహ్మసామమును, ఛందస్సుల్లో గాయత్రియను, మాసముల్లో మార్గశిర మాసమును, ఋతువుల్లో వసంత ఋతువును నేనే అగుచున్నాను. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతాం అహం. వంచనకు ఆస్పదమైన వాటిలో జూదమును, తేజవంతుల యొక్క తేజస్సును, జయము కలవారి యొక్క విజయమును, కార్యసిద్ధికై ప్రయత్నించు వారి యొక్క ప్రయత్నమును, సాత్వికుల యందలి సత్వగుణమును నేనే అగుచున్నాను. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాం అప్యహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. వృష్ణివంశమునకు చెందిన యాదవుల్లో వాసుదేవుడను, పాండవుల్లో అర్జునుడను, మునులలో వ్యాసుడను, విద్వాంసుల్లో శుక్రాచార్యుడను నేనే అగుచున్నాను. దండో దమయతాం ఆస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానావతాం అహం. శిక్షించు వారి యొక్క శిక్షయు, జయింపగోరు వారి జయోపాయమగు సామాధనాది రాజనీతియు, రహస్యములను గాచెడు ఉపాయముల్లో మౌనమును, జ్ఞానవంతుల జ్ఞానమును నేనే అగుచున్నాను. మరి ఒక్కసారి చదివి వినిపిస్తాను, క్షమించండి, కాస్త అక్కడక్కడ నోరు తిరగట్లేదు. శిక్షించు వారి యొక్క శిక్షయు, జయింపగోరు వారి జయోపాయమగు సమాధానాది రాజనీతియు, రహస్యములను గాచెడు ఉపాయముల్లో మౌనమును, జ్ఞానవంతుల్లో జ్ఞానమును నేనే అగుచున్నాను. జై శ్రీకృష్ణ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినయాత్ స్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, సకల భూతములకు కారణమైన వాడను నేనే అగుచున్నాను. జంగమ స్థావర రూపమైన సమస్త వస్తు సమూహమునకు ఆత్మభూతమై నన్ను విడిచియుండునది ఒక్కటియో లేదు. నాంతో స్థిమమ దివ్యానాం విభూతీనాం పరంపరా ఏషా తుద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. అర్జున, కళ్యాణమయములకు నా విభూతులను పరిమితి లేదు. ఇంతవరకు నా విభూతి విస్తారమును కొన్ని ఉపాధులచే సంగ్రహముగా నీకు చెప్పితిని. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవా గచ్చత్వం మమ తేజోంశ సంభవం. నాకు లోబడిన సంపత్తి గలదై కాంతియుక్తమై కళ్యాణ కర్మ కార్యములయందు విద్యుక్తమైన ప్రతి వస్తువును నా నియమశక్తిలోని కొంత భాగము వలన పుట్టినదియే అని ఎరుంగము. నాకు లోబడిన సంపత్తి గలదై కాంతియుక్తమై కళ్యాణ కార్యములయందు ఉద్యుక్త ప్రతి వస్తువును నా నియమన శక్తిలోని కొంత భాగం వలన పుట్టినది ఏని ఎరుంగుము. అథవా బహునైతేన కిం జ్ఞానేన తవార్జున విష్టభ్యాహం ఇదం కృత్నం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, నీకు నేను ఈ జ్ఞానమును విస్తారముగా చెప్పుచుండట వలన ప్రయోజనము లేదు.
నీకు తెలియనటుల సంగ్రహముగా తెలిపెదను వినుము. నీకు తెలియనట్లుగా సంగ్రహముగా తెలిపెదను వినుము. ఈ సమస్త జగత్తును నా మహిమలోని అతి స్వల్ప భాగముచే నిలబెట్టి ఉన్నాను. ఓ అర్జున, నీకు నేను ఈ జ్ఞానమును విస్తారముగా చెప్పుచున్నట వలన ప్రయోజనము లేదు. నీకు తెలిసేటట్టుగా సంగ్రహముగా తెలిపెదను వినుము. ఈ సమస్త జగత్తును నా మహిమలోని అతి స్వల్ప భాగముచే నిలబెట్టి ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానులు అర్జునుల వారికి 10వ అధ్యాయంలో విభూతి యోగంలో 42 శ్లోకాల ద్వారా ఇట్లా తెలియజేశారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి విస్తరయోగో నామ 10మోధ్యాయః. ఇలా 10వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. దీన్ని 10 మందికి షేర్ చేసి సత్సంగాన్ని పెంచండి. ధర్మో రక్షిత రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. అప్పుడు అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ.